ఇక పత్తి కొనుగోలుపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. బీఆర్ఎస్ మార్కెట్ బాటతో సర్కారు దిగొచ్చింది. గులాబీ నేతలు పత్తి మార్కెట్లను సందర్శించి రైతులకు అండగా నిలిచారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో సీసీఐతో చర్చలు జరిపింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వరంగల్ యనుమాముల మార్కెట్లో పత్తి విక్రయాలు కొనసాగుతున్నట్టు తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి తెలిపారు. అయితే పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 11% ఇంపోర్ట్ డ్యూటీని యథావిధిగా కొనసాగిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందంటున్న రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు మళ్లీ ప్రారంభమైనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ ఏడ్మాముల మార్కెట్లో ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఇవాళ రైతాంగం అంతా కూడా తమ పత్తి పంటను తీసుకొచ్చి ఇక్కడ క్రయ విక్రయాలు జరుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కాటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జరిపినటువంటి చర్చలు సఫలం కావడం వల్ల మళ్ళీ కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి. మనతో పాటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీంద్ర రెడ్డి గారు, నిన్న ఏం చర్చలు జరిగాయి? ప్రధానంగా అసలు ఎలాంటి సమస్యలు మీరు దృష్టి తీసుకెళ్లారు? లాభం జరిగిందంటే ఏం చెప్తారు? గత 2 రోజుల కింద తెలంగాణ వ్యాప్తంగా 322 మిల్లులు ఏదైతే సీసీఐ నిబంధనలతో అన్ని మిల్లులు నడపకుండా కొన్ని మిల్లులు నడిపితేనే రైతాంగం అక్కడి పోలేక ఇబ్బంది పడే పరిస్థితి లోపల ఉన్నదనే భావనతోటి అన్ని మిల్లులు నడవాలి, ఒకటే రేటు ఉన్నది. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము 30వ తారీఖు నుంచి 4-5 సార్లు విన్నవించినాం. దాన్ని పరిష్కరిస్తామని చెప్పిండ్రు. పరిష్కారం కాకపోతేనే మరి 25 రోజుల నుంచి కొన్ని మిల్లులు నడిచి కొన్ని మిల్లులు నడవకపోతే మిగతా మిల్లు వాళ్ళు ఇబ్బంది పడితే రాష్ట్ర అసోసియేషన్ విధిలేని పరిస్థితి లోపల మేము ఒక సోమవారం నుంచి బంధును ఒక 4-5 రోజుల ముందు నుంచే మేము చెప్పి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా మిల్లుల కాడ కానీ మార్కెట్ యార్డులో కానీ ఇబ్బంది కలగకుండా చెప్పి మీడియా ద్వారా వాళ్లకు ప్రచారం చేసి ఇబ్బంది కలగకుండా చూసినాం. మా రాష్ట్ర ప్రతినిధులు మొత్తం ఒక 50 మంది మరి నిన్న సెక్రటరియట్ లోపల జరిగిన సమావేశం లోపల మా సమస్యలు చెప్పడం జరిగింది. రాష్ట్రం లోపల జిన్నింగ్ పిల్వాయి రేటు ఒకటే రేటు ఉన్నది. దాన్ని మిల్లులు కూడా అన్ని టీఎంసీ అని అంటే టెక్నాలజీ మిషన్ ఆఫ్ కాటన్ అని టెక్స్టైల్ వాళ్ళు ఏదైతే నామ్స్ ప్రకారం ఉన్నాయో ఆ విధంగానే మిల్లులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పినాము. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్లతోటి మరి వయబుల్ ఉన్నది ఇండస్ట్రీస్ రైతులకు సౌకర్యం ఉంటుందని ఒక నివేదిక ఇచ్చేది ఉంటే మేము పర్మిషన్ తీసుకొని ఒక వారం రోజుల లోపలనే అన్ని మిల్లులు నడిపిస్తామని మంత్రి గారి సమక్షం లోపల మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సీసీఐ అధికారుల సమక్షం లోపల మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని 2 రోజులు అవుతున్నది కాబట్టి ఇమ్మీడియట్ గా మేము మా అసోసియేషన్ కూడా రైతులకు ఇబ్బంది కలగదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మంత్రులు హామీ ఇచ్చిన దాన్ని తోటి మాకు నమ్మకంతో నిన్న మేము విరమించడం జరిగింది. ఈ రోజు నుంచి పూర్తి స్థాయి లోపల అన్ని మిల్లులు మార్కెట్ యార్డ్ లోపల పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు జరిగిన ఏదైతే అసౌకర్యం ఉంటే రైతుల శ్రేయస్ కోసమే మేము కొట్లాడుతున్నాం. అలాగే రైతులది తేమ శాతం కానీ 12 క్వింటాల్ లేదు 7 క్వింటాలు చేసింది. 7 క్వింటాలను కూడా 12 క్వింటాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు చెప్పిండ్రు. అది కూడా వాళ్ళు త్వరలోపల చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి మాకు ఆశ ఉన్నది. దాన్ని రైతులకు ఇవాళ ఇండస్ట్రీస్ కు మరి ఒక సమస్యలను పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. ఇంకా ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్ సంబంధించి సీసీఐ విధించేటువంటి కొర్రీల్లో రైతుకు నష్టం చేకూర్చే విధమైనటువంటి కొర్రీలు ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు రైతులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏదైతే స్మార్ట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ వాళ్ళకు కొద్దిగా ఎందుకనంటే చాలా మటుకు వాళ్ళ పిల్లలు ఇతర ప్రాంతంలో కూడా చదువుకోనో లేకపోతే ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకంత అవగాహన లేదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఆ యాప్ ద్వారా కొన్ని సందర్భాల్లో కూడా అది ఓపెన్ అయితే లేదు, ఇబ్బందులు అవుతుంది. బుక్ చేస్తే కూడా ఎర్రర్ వచ్చి వెళ్ళిపోతున్నది. ఆ విధంగా ఇబ్బందులు ఉన్నాయని అనేది చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సీసీఐ ఒక క్వింటాకి 8,110 రూపాయలు అనేది చూపిస్తాం. మార్కెట్ లో చూస్తే ఇవాళ ధర 6,830 రూపాయలు. అసలు వ్యత్యాసం ఏంది? దీనంతా తేమ శాతంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుందా? తేమ శాతం విషయంలో కూడా రైతులు ఇబ్బంది పడుతుంది. దీనంతటికి ఏం చెప్తారు సమాధానం? తేమ అనేది అక్టోబర్ నుంచి నవంబర్ 5 వరకు వర్షాలు బాగా పడ్డప్పుడే వచ్చింది. ఇప్పుడు చాలా మటుకు తేమ శాతం అనేది చాలా తక్కువ మొత్తం లోపలనే ఉన్నది. దీనికి ఈ యొక్క 1000-1500
తేడా అనేది ఏంటంటే ప్రైవేటు వ్యాపారస్తులు ఏంటంటే ఏదైతే స్పిన్నింగ్ మిల్ వాళ్ళు దాని ప్రకారమే కొని వాళ్ళకు అమ్ముతారు. మనకు ఇతర దేశాల నుంచి మనకు భారతదేశంలో కూడా పత్తి దిగుమతులు చేయాలంటే 11% ఇంపోర్ట్ డ్యూటీ ఉండే, దాన్ని తీసేయడం తోటి మన దగ్గరికి అనంటే పత్తి ఇతర దేశాలది చాలా తక్కువ మొత్తంలో కూడా రేటు ఉండడంతో స్పిన్నింగ్ మిల్ వల్ల ఆ పత్తి దిగుమతి చేసుకోవడం వల్ల ఈ యొక్క రేటు డిఫరెంట్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం లోపల 11% తీసుకున్న దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా పెట్టేది ఉంటేనే కొద్దిగా రేట్లు అనేది ప్రైవేట్ లోపల కానీ సీసీఐ కొనుగోలు కానీ ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అయితే ఇంపోర్ట్ డ్యూటీ ఉందో 11%, ఆ 11% సంబంధించినటువంటి విషయంలో కూడా నిర్ణయం జరగాల్సి ఉందన్నటువంటి అంశాలను అయితే తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీంద్రరెడ్డి చెప్తా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్మాముల మార్కెట్లో యథావిధిగా పత్తి కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన భరోసానిచ్చే విధంగా ఆందోళనలో నిరసనలో పాల్గొన్నారు. వరంగల్ ఏన్మాముల మార్కెట్ కు మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చి పత్తి రైతుల పక్షాన నిలబడే విధంగా వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఇక్కడ తన నిరసన కార్యక్రమాలు చేపట్టి పత్తి రైతుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భంలో బంద్ విరమించినటువంటి పక్షంలో ఎన్మాముల మార్కెట్లో పత్తి కొనుగోలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎన్మాముల వ్యవసాయ మార్కెట్.